హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ముందుగా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వీడియోలు చేయాలన్న మూడు ఉత్సాహం మొత్తం నాశనం అయిపోయినాయండి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 daysగా డే అండ్ నైట్ కూర్చొని రకరకాల వీడియోలు అయితే చేశాను అనమాట. మెయిన్లీ ఎవరైతే ఇప్పుడు ఏపీ ఎంసెట్ రాసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ డేట్ అయితే దగ్గర పడిపోయింది కాబట్టి వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ టైం కల్లా ఏదైతే డేటా మనం అందజేయాలనుకుంటున్నామో ప్రాపర్గా వాళ్ళకి ఆ డేటా అయితే ఇచ్చినట్టయితే వాళ్ళకి యూటిలైజ్ అవుతుంది కదా అని చెప్పి చాలా కష్టపడి మొత్తం అంతా రెడీ చేసుకొని వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. కానీ నా దరిద్రం ఏంటంటే, ఎవరి కోసం అయితే ఈ వీడియోస్ అన్ని చేసి పెట్టానో వాళ్ళు అసలు ఎవడు ఈ వీడియోస్ చూడలే. యూట్యూబ్లో ప్రతి పనికి మాలిన వీడియోలు చూడడానికి కూడా మన దగ్గర టైం ఉంటుంది, కానీ మీ గురించే చేశాను రా బాబు ఈ వీడియోస్ అన్ని. ఎవరి కోసం చేశాను ఈ వీడియోస్? నిన్న మొన్న కేవలం 2 రోజుల్లో 50 వీడియోలు. యూట్యూబ్లో వీడియోలు చేసే వాళ్ళు తెలుస్తుంది, 2 రోజుల్లో 50 వీడియోలు చేయాలంటే ఎన్ని కింద మీద పడి చేస్తే అవుతుంది, ఆలోచించాలి మినిమం అన్నమాట. మొత్తం అట్టిపండు పక్కొల్చి నోట్లో పెట్టినట్టు ఎంత క్లారిటీగా వీడియోస్ పెట్టానంటే, అసలు మీ ర్యాంక్కి ఏ కాలేజీలు వస్తాయి, ఏ కాలేజీలు మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవాలి మొత్తం క్లియర్గా పెట్టాను. మీ ర్యాంక్కి ఈ కాలేజీలు పెట్టుకోండి, ఈ బ్రాంచ్లు వస్తాయని పెట్టాను. ఇలా పెట్టినా సరే మన వాళ్ళకి ఎక్కట్లే. పనికిమాలిన సోది అన్న చెప్తే అలాంటి వీడియోలు చూస్తారు. క్లియర్ గా ఇక్కడ మీరు చూడొచ్చు, కంటికి కనిపిస్తున్నాయి కదా ప్రతిదీ. ఓసీ కేటగిరీకి స్టార్ట్ చేశాను ఫస్ట్. అసలు చూద్దాం, అసలు రెస్పాన్స్ బాగుందంటే అందరికీ చేద్దామని అయితే అనుకున్నాను. ఫస్ట్ ఓసీ వాళ్ళు చేశాను. మొత్తం ఓసీ ఫస్ట్ ర్యాంక్ నుండి లాస్ట్ ర్యాంక్ వరకు ప్రతి ఒక్కరికి మీ ర్యాంకులకి ఏ కాలేజీలు వస్తాయి ఏంటి మొత్తం పెట్టాను. అదే కాకుండా ఇప్పుడు మీలో ఆల్మోస్ట్ 1,45,000 మంది అయితే 1,45,000 వీడియోలు అయితే చేయలేను కాబట్టి ఏదైతే డేటా ఉందో మొత్తం డేటా, కంప్లీట్ డేటా, ఎక్సెల్ డేటా ఏదైతే ఉందో ప్రతి వీడియోలోని కూడా కిందన డేటా తాలూకా లింక్, ఏదైతే ఇప్పుడు ఈ ఎక్సెల్ మీరు చూస్తున్నారో ఈ ఎక్సెల్ డేటా తాలూకా లింకులు కూడా ప్రతి వీడియో కింద పెట్టాను. కానీ హార్డ్లీ ఇప్పటికి ఒక 50 మందో 60 మందో డౌన్లోడ్ చేసుకున్నారు డేటా, అంతే. మిగిలిన వాళ్ళు ఎవడో డేటా కూడా తీసుకోలేదు. మరి ఏం చేస్తున్నారు అనేది నాకైతే తెలియదు. ఇవి వ్యూస్ చూసారు కదా, వీడియోస్కి వ్యూస్ ఎన్ని ఉన్నాయో, 200, 100, 60, 80 ఇవి వ్యూస్. ఎలా ఉందంటే వీడియోస్ ఏదో నాకు నేను చూసుకోవడానికి చేస్తున్నట్టు ఉంది తప్ప వీడియోలు అరే మీ గురించి చేశాను రా బాబు వీడియోస్. ఎవడైతే ఈ ర్యాంక్ రేంజ్లో ఉన్నారో జస్ట్ మీరు ఈ కాలేజీలో అలా పెట్టుకుంటారా బాబు చాలా, అంత మించి ఏం అక్కర్లే. ఇంతకన్నా కొంచెం అటు ఇటుగా కావాలనుకుంటే ఏమన్నా మార్చుకొని పెట్టుకోండి, ఇంత మించి ఏం అక్కర్లేదని మీ గురించి చేసిన వీడియోలు. నిజంగా పిచ్చిలు వేసిపోయింది నాకు నిజంగా. ఇవి చూసారా ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 1 day ago ఎన్ని వీడియోస్ 1 day ago 2 days ago ఈ 2 రోజుల్లో పెట్టిన వీడియోస్, ఇన్ని వీడియోస్ పెట్టాను. ఇన్ని వీడియోస్ పెడితే మినిమం అసలు ఎవడో చూడలే. ఇంకా చూడలేనప్పుడు ఎవడ కోసం చేయాలి వీడియోలు? చిరాకు దెబ్బ నిజంగా. అందుకే మళ్ళీ ఈ రోజు మేబీ వీళ్ళకి ఎలా డౌన్లోడ్ చేయడం తెలియట్లేదేమో, చాలా మంది కమెంట్స్లో కూడా అడుగుతున్నారు ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి సార్, అసలు ఈ డేటా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చెప్పండి అని అడుగుతున్నారని చెప్పి క్లియర్గా ఈరోజు మార్నింగ్ మళ్ళీ దాని గురించి వీడియో పెట్టాను. అరే బాబు మొత్తం డేటా ఉంది, ఏ కాలేజీల్లో అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి, కాలేజీ తాలూకా ఫీజు అంతా మొత్తం డేటా పెట్టాను. ఈ డేటా ఏదైతే ఉందో వీడియో ఎంసెట్ రాసిన ప్రతి ఒక్కరికి యూస్ఫుల్. అంటే 1,45,000 మంది ఉంటే 1,45,000 మందికి ఈ డేటా యూస్ఫుల్. ప్రతి ఒక్కరికి కావాలి ఈ డేటా. ఈ డేటా కోసం పిచ్చి కుక్కల్లా గుట్ట చేస్తున్నారు. బట్ ఆ డేటా నాకు తెలీదు. అంటే ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేబీ వాళ్ళు షేర్ చేయట్లేదు తెలియదు, లేదంటే వాళ్ళకి ఆ డేటా నాకెందుకులే బొంగ అనుకుంటున్నారో తెలియదు. కానీ నిజంగా వర్స్ట్ అనమాట. అరే ఇంత క్లారిటీతో ఎవడరా బాబు మీకు వీడియోస్ చేస్తాడు? మొత్తం యూట్యూబ్ మొత్తం ఎతికేసుకోండి, ఎవడన్నా అసలు మీకు ఎంత డేటా ఎవడన్నా ఇస్తున్నాడు? ప్రతి కాలేజ్ వైజ్ కట్ ఆఫ్స్, మీ ర్యాంక్కి అసలు ఏ కాలేజీలు వస్తాయి ఏంటి అని చెప్పి మొత్తం కట్ ఆఫ్ డీటెయిల్స్ పెట్టాను. నెక్స్ట్ అలాగే ప్రతి కాలేజీలో ఏ బ్రాంచ్లు ఉన్నాయి. దరిద్రం ఏంటంటే ఒక్క వీడియోలో మొత్తం అన్ని కాలేజీల్లోని ఏ బ్రాంచ్లు ఉన్నాయి, దాని తాలూకా ఫీజులు ఎంత, ఎన్ని సీట్స్ ఉన్నాయి తెలుసుకోవడం ఈజీయా, లేదంటే 360 కాల్కి 360 వీడియోలు చూసి తెలుసుకోవడం ఈజీయా? బట్ మీ సిచ్యువేషన్ చూస్తే రెండో ప్రాసెస్ బాగుందని మీకు అనిపిస్తుందేమో మరి. ఎందుకంటే చాలా ఛానల్స్ ప్రతి కాలేజ్ది 360 కాలేజీలకి 360 వీడియోలు అనమాట. కాలేజ్ వైజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫీజు ఎంత, ఈ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫీజు ఎంత, 360 వీడియోలు పెడితే ఆ వీడియోలు ఎగబడిపోయి చూసేసి వేలకి వేలు వ్యూస్ ఇవ్వడానికి అయితే రెడీ. కానీ ఒకే వీడియోలో మొత్తం 360 కాలేజ్ సంబంధించి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, ఫీజులు ఎంత ఒకే ఒక్క వీడియోలో పెట్టేసి దానికి సంబంధించి మొత్తం ఎక్సెల్ డేటా కూడా మీకు ఇస్తే అది ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఇది మన పరిస్థితి. అండ్ రెండోది, ఇది మార్నింగ్ పెట్టాను ఈ వీడియో.
ఇది చాలా చాలా మంచి వీడియో, యాక్చువల్గా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో. ప్రతి కాలేజీ కూడా కట్ ఆఫ్స్ కేటగిరీ వైజ్, అంటే మొత్తం ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అన్ని కేటగిరీ వాళ్ళకి మీ ర్యాంక్స్ కి ఏ కాలేజీలు వస్తాయి, లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ తో పాటు అసలు ఏ కాలేజీలు వస్తాయి ఏంటి మొత్తం అంతా కూడా ర్యాంక్ వైజ్ ఆర్డర్ లో ప్లేస్ చేసి పెట్టేశాను. ఆ డేటా ఇచ్చాను. ఎవడ చూడలే. అసలు సిచ్యువేషన్ ఎలా ఉందంటే అసలు ఎవడి గురించి వీడియోలు చేస్తున్నా నాకే అర్థం అవట్లేదు అనమాట. తిప్పి తిప్పి కొడితే ఏ వీడియోస్ చేసినా కొంతమంది ఉన్నారు జెన్యున్ గా నన్ను ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఒక 100 మంది ఉన్నారు మాక్సిమం. ఆ 100 మంది గురించే ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా చేస్తున్నాను వీడియోస్. ఫోన్లో వీళ్ళ కన్నా యూజ్ అవుతుంది చాలు కదా అని చేస్తున్నాను. కానీ ఎంతకాలం అరే అసలు మినిమం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు మనం కష్టపడి వీడియో చేసినప్పుడు ఇంతమంది చూసారా, ఓకే ఫోన్లో ఎంతమంది చూస్తున్నారు కాబట్టి ఆ మాత్రం రీచ్ ఉంటే మనం చెయ్యొచ్చు అని చేయాలనిపిస్తుంది. ఎవడో చూడకపోతే ఎవడ కోసం చేస్తాం రోజు? మినిమం ఆలోచించాలి కదా మీరన్నా. ఈ వీడియోస్ పెట్టినా ఇంకొంతమంది అయితే మరి కామెడీగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఓసీ బాయ్స్ సమ్ 81,000 టు ఒక 90,000 ర్యాంక్ వచ్చినోడు ఏ కాలేజీలో పెట్టుకోవాలని నేను పెడతా వీడియో. ఇది చూడరు. వేరే ఏదో వీడియో కింద కమెంట్, బ్రో నాకు 82,000 ర్యాంక్ వచ్చింది, నేను ఏ కాలేజీలో పెట్టాలో నాకు చెప్పు. కమెంట్లో ఎలా చెప్పాలంటే ఏ కాలేజీలు పెడతారా మీకు? అంటే ఏ కాలేజీలు పెట్టాలి కమెంట్లో మీకు లిస్ట్ ఇచ్చేయమంటారా? ఎలా పెడతారు? అది మినిమం ఆలోచించాలి కదా. అది వద్దు. ఇప్పుడు ఒక ఛానల్లో చెప్తాను, మీరు ఒక ఛానల్లో ఎప్పుడన్నా వీడియో చూసినప్పుడు ఆ వీడియో మీకు ఏదైనా ఉపయోగపడుతుందని మీకు అనిపించినప్పుడు డెఫినెట్గా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఆ ఛానల్లో వీడియో ఏదైనా మీకు ఇంట్రెస్టింగ్ ఉన్నప్పుడు జస్ట్ ఒకసారి ఛానల్లో ఏముంది కంటెంట్ బ్రౌజ్ చేయండి. అసలు నా ఛానల్లో ఏముందో కంటెంట్ మీకు తెలుసా? అసలు ఎవరికన్నా తెలీదు. ప్రతి ఒక్కరు కమెంట్ చేయడానికి రెడీ అయిపోతారు. అసలు నా ఛానల్లో కంటెంట్ ఏం చూసారా? ఇంజనీరింగ్ టాపిక్స్, ఇంజనీరింగ్కి సంబంధించి టాపిక్స్ కొన్ని 100 వీడియోస్ పెట్టాను నేను. యూట్యూబ్ మొత్తం మీద భూతత్వం వేసి దొరికిన ఈ టాపిక్స్ మీద ఎవడ ఇంత క్లియర్గా వీడియోస్ పెట్టుండవు. నెక్స్ట్ బేసిక్ డెఫినేషన్స్, అఫ్ కోర్స్ ఇవి ఎంతమందికి యూజ్ అవుతుందో నాకు తెలియదు, బట్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి వీడియోస్. సో మనలో చాలా మందికి ఇంగ్లీష్లో వీడియోస్ నచ్చవు కాబట్టి మేబీ చూడకపోయినా నేను పెద్ద పట్టించుకోను. బట్ అఫ్ కోర్స్ ఎవరికైనా యూటిలైజ్ అవుతుంది, యూజ్ అవుతుంది అనుకున్నా చూడొచ్చు ఏమేమి ఉన్నాయని చెప్పేసి. అండ్ నెక్స్ట్ బయోగ్రఫీస్ ఉంటాయి నా ఛానల్లో. అండ్ అలాగే ఎడ్యుకేషన్ వీడియోస్ అని చెప్పేసి చాలా టాపిక్స్ మీద ఎడ్యుకేషన్ వీడియోస్ చేశాను. ఇవన్నీ కూడా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. తెలుగులోని ఈ ఎడ్యుకేషన్ వీడియోస్ ఏవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్స్ ఉన్నాయో తెలుగులోని మీకు దొరకడమే కష్టం. చూస్తారు, ఇవి కూడా చూస్తారు, చూడరని నేను చెప్పను, దొరకడమే కష్టం. బట్ అఫ్ కోర్స్ మన ఛానల్ ఫాలో అయ్యే సగం మందికి కూడా అసలు నేను ఈ వీడియోస్ చేస్తాను కూడా ఎవడో తెలియదు, వాళ్ళకి అనవసరం అనమాట. రెండోది మన ఛానల్లో ఎంసెట్ ఫ్రీ క్లాసెస్, ఫ్రీగా ఎంసెట్ క్లాసెస్ ఎవడు పోయి చెప్తాడు మీకు? ఎవడు చెప్తాడు అసలు? ఎంసెట్ ఫ్రీ క్లాసెస్ ప్రతి సబ్జెక్టు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎంసెట్ ఫ్రీ క్లాసెస్. నెక్స్ట్ మాక్ ఇవన్నీ పెట్టాను. నెక్స్ట్ అలాగే యాప్టిట్యూడ్ రీజనింగ్, ఎవరన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి యాప్టిట్యూడ్ రీజనింగ్ పెట్టాను. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి ప్రాజెక్ట్స్, నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి మన ఛానల్లో. అండ్ అలాగే కెరియర్స్, మనకు తెలిసిన కెరియర్స్, కామన్ కెరియర్స్ చాలా ఉంటాయి. అవి కాకుండా కూడా ఇంకొన్ని కెరియర్స్ గురించి కూడా మనం వీడియోస్ పెట్టుకున్నాం. అండ్ అలాగే నెంబర్ ఆఫ్ ప్లేలిస్టులు ఉంటాయి, నెంబర్ ఆఫ్ ప్లేలిస్టులు, ఈసెట్, ఆర్సెట్, పాలీసెట్, జాబ్స్, కాలేజ్ రివ్యూస్ సంబంధించి, నెక్స్ట్ కంప్యూటర్ కోడింగ్ క్లాసెస్, అండ్ అలాగే సబ్జెక్ట్ వైజ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్ వైజ్ వాటికి సంబంధించి క్లాసెస్. ఇంత కంటెంట్ నేను ఇస్తున్నాను. కానీ దరిద్రం ఏంటంటే యూట్యూబ్ రికమెండ్ చేయడం తెలీదు, లేదంటే చూసినా మనకెందుకులే ఈ వీడియోస్ వల్ల మనకి యూజ్ ఏముంది, పనికిమాలిన వీడియోస్ చాలా ఉన్నాయి కదా చూస్తే చాలు అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు నాకు అర్థం కాని ఇదేంటంటే జస్ట్ ఒకసారి యూట్యూబ్ ఇలా ఎక్స్ప్లోర్ చేసి చూస్తే ఏంట్రా వీడియోస్ ట్రెండింగ్లో ఉన్నాయంటే ఈ ట్రెండింగ్ వీడియోస్ చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే ఈ వీడియోస్ చూడకపోతే మన లైఫ్ ఇదైపోద్ది. ఇవి ట్రెండింగ్ వీడియోస్. యూట్యూబ్లో ఒకప్పుడు ట్రెండింగ్ అంటే ఆ వీడియోస్ నిజంగా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అయితే ట్రెండింగ్లో ఉండేవి. ఆ వీడియోస్ ఎవడం మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఎక్స్ప్లోర్ కొట్టగానే ఫస్ట్ స్టార్టింగ్లో చూపించే వీడియోస్ ఇప్పుడు చూస్తే ఇవి ట్రెండింగ్ వీడియోస్ అనమాట. ఇప్పుడు ఈ వీడియోలు చూడకపోతే అమ్మో చాలా ప్రాబ్లం కదా మనకి. సినిమా ట్రైలర్లు, పనికిమాల షార్ట్స్ ఇలాంటివన్నీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంటాయి. ఎడ్యుకేషన్ వీడియోస్ ఒక్కడ కనిపించవు. దరిద్రం ఏంటంటే ఇలా ఉంది కాబట్టి పరిస్థితి ఎడ్యుకేషన్ ఛానల్స్ ఎవరు రన్ చేయడానికి ఇష్టపడలేదు. ఒకవేళ మీరు చూసిన ఎడ్యుకేషన్ ఛానల్స్ లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, వాళ్ళకి కూడా పాపం వ్యూస్ ఉండట్లే. 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నోడు కూడా ఒక వీడియో పెడితే 1,000-2,000 వ్యూస్ రావడం కూడా గగనం అయిపోతుంది. ఎలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నాం అంటే ఎలాంటి వీడియోలు చేయాలంటే మాకు పెద్ద టైం ఏం పట్టదు బ్రదర్. నా హ్యాండ్ బ్యాగ్లో ఏముంది, నా పర్సులో ఏముంది, నా ఫ్రిడ్జ్లో ఏముంది, మా ఇంట్లో ఏముంది, బాత్రూంలో ఏముంది అని ఎవడన్నా చేయొచ్చు వీడియోలు. మనకి ఇంట్రెస్ట్ వాటి మీద ఉంది. అరే బాబు ఈ కాలేజీలు పెట్టుకోండి, మీకు లైఫ్ బాగుంటుంది, ఈ కాలేజీలు బాగుంటాయి, మీ ర్యాంక్కి ఇది బాగుంటుంది అంటే మనకు అయ్యొద్దు. ఇంజనీరింగ్ సంబంధించి ఒక టాపిక్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు అది వద్దు.
మెకానికల్కి సంబంధించి దీస్ ఆర్ ద ప్రాజెక్ట్స్ మనకి ఉన్నాయి. మనకి కంప్యూటర్ కోడింగ్కి సంబంధించి వీడియోస్ మనకి నచ్చవు, యాప్టిట్యూడ్ నచ్చదు, మ్యాథ్స్ లాజిక్ ట్రిక్స్ మనకి నచ్చవు. మనకి ఏం నచ్చుతాయి అంటే ఇవి మనకి నచ్చే వీడియోస్ అనమాట. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కదా ఈ వీడియోస్. మన లైఫ్ మార్చేస్తే మన కెరీర్ని మార్చే వీడియోలు ఇవి చూడకపోతే ఎలాగా? సో అది పరిస్థితి. అఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్ చూడాలి, చూడకూడదు నేను అన్నాను. బట్ ఏంటంటే ఇవా ఆర్ దీస్ మీకే తెలియాలి. సో నేను చెప్పాలనుకున్న తోటే నాకైతే చిరాకు లేచిపోయింది, పిచ్చి లేచిపోయింది అని చెప్పచ్చు. ఎందుకంటే నియర్లీ లాస్ట్ 2 days చాలా కష్టపడ్డానండి, చాలా కష్టపడ్డాను. ఎందుకంటే ఎంసెట్ ఆప్షన్స్ డేట్ వచ్చేసినాయి. సో ఏదైతే నేను డేటా ఇవ్వాలనుకుంటున్నానో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డేటా ఇవ్వాలి, ఏదో ఒక విధంగా ట్రై చేసి నా సాధ్యమైనంత వరకు ఇద్దామని చెప్పి చాలా ట్రై చేశాను. బట్ డ్యూ టు హెల్త్ ఇష్యూస్, హెల్త్ కూడా ప్రాబ్లం అవటం వల్ల చాలా వరకు వీడియోస్ పెట్టలేకపోయాను. సో ఎలాగన్నా హెల్త్ ప్రాబ్లం అన్న పక్కన పెట్టి ఏదో విధంగా చేద్దామని చెప్పి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ లేకపోయినా ఏదో మ్యూజిక్ పెట్టో ఏదోకి పెట్టో వీడియోస్ ఏదైతే డేటా ఇవ్వాలనుకున్న ప్రతి కేటగిరీకి కూడా వీడియో చేశానండి. ఎవ్రీ కేటగిరీ, ప్రతి కేటగిరీ వాళ్ళకి కూడా వీడియోస్ చేసి అయితే పెట్టాను. బట్ ఎవ్వరు చూడలే. అందుకని లాస్ట్గా ఏం చేశానంటే ఇంకా టైం కూడా అయిపోయింది, ఈరోజు మనకి వెబ్ ఆప్షన్స్ డేట్ కూడా వచ్చింది కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని చెప్పేసి మొత్తం డేటా కూడా ఇచ్చాను, కంప్లీట్ ఎక్సెల్ డేటా ఇచ్చాను. ఏదైతే ఈరోజు ఈ వీడియో పెట్టానో ఈ వీడియో ఈ 2 వీడియోలు చాలండి, 2 వీడియోస్ మొత్తం ఎక్సెల్ డేటా ఇచ్చేసాను. మీ ర్యాంక్కి మీరే చూసుకోవచ్చు మీకు ఏ కాలేజ్ వస్తుందని ఇచ్చేసాను. అండ్ అలాగే ఏ కాలేజ్ ఎన్ని సీట్లు ఉంటారు ప్రతిదీ ఇచ్చాను. అయినా ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. నిజంగా ఎలా ఉంటే చాలా కష్టం. అండ్ ఇంకొక విషయం, ఇంకా ఎంసెట్ మీద వీడియోస్ అయితే నేను చేయను, దీంతో నాకు లాస్ట్ అనమాట ఎంసెట్ మీద వీడియోస్. అండ్ ఎవరన్నా నా రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరన్నా కమెంట్స్ చేస్తే డెఫినెట్గా నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమెంట్ చేస్తే వాళ్ళకి నేనైతే రిప్లైలు ఇస్తానండి. వాళ్ళకి సంబంధించి ఏ కాలేజీ కానీ ఏదన్నా లేదు, వాళ్ళకి సంబంధించి ఏదన్నా నేను రిప్లైలో ఇవ్వలేను, దానికి ఒక వీడియో కావాలంటే డెఫినెట్గా అలాంటి వాటికి మాత్రం వీడియోస్ అయితే చేసి పెడతాను. ఇంకా వీటికి సంబంధించి అయితే ఎటువంటి వీడియోస్ చేయదలుచుకోలేదు. దాని గురించి క్లియర్ కట్గా ఈ వీడియో అయితే పెట్టాను అనమాట. అంతకుమించి ఇంకేం లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరన్నా సరే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యి ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ఎందుకంటే ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇది మన ఛానల్ అండి, మన ఛానల్ ఓపెన్ చేశాను. సో ఇందులో చూస్తే పాపం ఇక వీళ్ళు కూడా చాలా మంచి యూట్యూబర్స్, నిజంగా వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. చూసారు కదా, లక్షల్లో మీకు కనిపిస్తూ ఉంటారు సబ్స్క్రైబర్స్, కానీ ఎవరికి వ్యూస్ రావు. దరిద్రం ఏంటంటే ఎడ్యుకేషన్ వీడియోస్ అంటే చులకనైపోయింది ప్రతి ఒక్కరికి. ఇక్కడ మీరు చూడండి, మన ఛానల్ రెగ్యులర్గా వాచ్ చేయ వాళ్ళకి చెప్తున్నాను, మినిమం మీకు మనస్సాక్షి అనేది ఉంటే ఆలోచించండి. 90% నియర్లీ వీడియోస్ అయితే ఫాలో అవుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అవ్వడం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల నష్టం ఎవరికి? మీకే నష్టం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల ఒకవేళ పొరపాటున వీడియో ఏదైనా మీకు నచ్చినా నెక్స్ట్ వీడియో అప్డేట్ మీకు రాదు. రాకపోవడం వల్ల అసలు అప్డేటే మీకు రాదు. కాబట్టి మేబీ ఆ అప్డేట్ మీకు యూజ్ అవ్వచ్చు, యూజ్ అవ్వకపోవచ్చు, అది నాకు తెలియదు. 10% ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యేవారు, నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే మాత్రం డెఫినెట్గా హార్ట్ఫుల్గా నేను ఎంత చేయగలిగితే అంత అయితే చేస్తాను. డెఫినెట్గా ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వీళ్ళకి సంబంధించి ఎటువంటి సపోర్ట్ అన్నా చేయడానికి నేను రెడీ. వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నా, ఏ క్వైరీస్ ఉన్నా డెఫినెట్గా నేనైతే రిజాల్వ్ అయితే చేస్తానండి. మెజారిటీ మీరు కమెంట్స్ చేయండి, మీ కమెంట్స్లోని మ్యాక్సిమం నేను ఇవ్వగలిగిన రిప్లైస్ అయితే నేను ఇస్తాను. ఒకవేళ రిప్లై మనకి కమెంట్ ఏదైతే ఉందో రూపంలో చేయలేము అనుకుంటే డెఫినెట్గా దానికి సంబంధించి క్వైరీస్ సంబంధించి ఒక వీడియో ఫామ్లో అయినా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఇది దీని గురించి చెప్పడానికే మెయిన్గా అసలు ఈ వీడియో చేయడానికి రీజన్ అనమాట. ఎవరైతే ఛానల్ ఫాలో అవుతున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. 10% సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తే 90% వీళ్ళందరూ వీడియోస్ అయితే చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనేది మీకే తెలియాలి, అది మీ మనస్సాక్షికే తెలియాలి. సో నా ఛానల్కి సంబంధించి అసలు నా కంటెంట్ ఏంటి, నేను ఏం చేశాను, నా బాధ ఏంటి, ఎవరు చెప్పుకోవాలి, మీకే చెప్పాలి. ఎందుకంటే వీడియోస్ చేస్తున్న మీ గురించి కాబట్టి మీకే చెప్పాలి. సో చెప్పాలనుకుంటే చెప్పేశాను. కానీ నెక్స్ట్ ఏం చేయాలనేది మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఇందులో తప్పుగా మాట్లాడడం మీకు అనిపిస్తే దయచేసి నన్ను క్షమించండి. అండ్ మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మన కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటే, మన కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు ఏదైనా కంటెంట్ నచ్చితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.